రేవంత్ రెడ్డి పాలన చండాలంగా ఉంది, దరిద్రంగా ఉంది, దస్తు పట్టిస్తున్నాడు. మళ్ళీ అందులో మన మన జనాలకు ఒక్కడికి కూడా అవకాశం లేకుండా ఒక ఈ పేదవాళ్ళు ఇల్లు కట్టుకున్న అది బుల్డోజర్లు తెచ్చి కూల్చడం, మూసి పక్కన ఉన్న వాళ్ళని అందరినీ చుట్టుముట్టు నానా రచ్చ చేస్తున్నాడు ఆయన. ఆయన ఎందుకు వేసినాం మేము ఓటని చిన్న వాళ్ళందరూ బాగా బాధపడే పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు డెవలప్‌మెంట్ కావాలంటే కొన్ని ఇండ్లు కోల్పోవాలి కదా మరి. రేవంత్ రెడ్డి అదే చెప్తున్నాడు. దీన్ని ఎందుకు రాజకీయం డెవలప్ చేస్తున్నారు? కావాలంటే పేదవాళ్ళు ఇల్లు కూర్చోడమా? ఇదివరకు మరి కేసీఆర్ గారు ఎలా చేసిండ్రు మరి? ఎంత బాగా చేసిండు ఏదైనా కూడా. ఆ? మరి అలాంటి ప్రభుత్వం రావాలని ఇప్పుడు పేదవాళ్ళైనా ముసలి వాళ్ళైనా పెన్షన్లు లేవు, వాళ్ళందరూ మళ్ళీ కేసీఆర్ గారు రావాలి, మళ్ళీ అభివృద్ధి చేస్తాడు మా సార్ వస్తే అన్నట్టు మా బీఆర్ఎస్ ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటుండ్రు. అదే వస్తుంది ముందు ముందు, అదే ఉంటుంది. గాంధీ సరోవర్ పెడతామంటున్నారు విగ్రహాన్ని. ఎట్లా చూస్తారు దాన్ని? 5,000 కోట్లతో వెచ్చించి పెడతామంటున్నారు. దానికి సంబంధించిన బాధితులు కూడా అక్కడ ల్యాండ్ కోల్పోతున్నటువంటి, ఇల్లు కోల్పోతున్నటువంటి వాళ్ళందరూ ధర్నాలు చేస్తా ఉన్నారు. ఎట్లా చూస్తారు? పేదవాళ్ళు ఇల్లు కూల్చి పెట్టాలనుకుంటున్నారా గాంధీ గారిది? గాంధీ గారు కూడా శోభిస్తారు. అలాంటి పేదవాళ్ళను ఆయన కూడా అండదండు ఉన్న ఒకప్పుడు. ఇప్పుడు మళ్ళీ అలాంటి విగ్రహాలు పెట్టాలంటే కూడా అలాంటి వాళ్ళ సమాధి చేసి పెట్టడం అవుతుంది అంతే. ఇంకా ఏం చెప్తారమ్మా? 1,50,000 కోట్లు వెచ్చించి మూసీ సుందరీకరణ అనే ఒక పేరు వినిపిస్తా ఉంది. ఎట్లా చూస్తారు దాన్ని? ఇప్పుడు మన కేటీఆర్ గారు చెప్పిన విధానంగా ఇక ముందు ముందు మా బీఆర్ఎస్ ప్రభుత్వంకి అప్పచెప్తే మా సార్ కేటీఆర్ గారు కానీ మా ఎమ్మెల్యే గారు కానీ దాన్ని సుందరీకంగా చేస్తారు వాళ్ళే. డబ్బులు లేవు అంటున్నాడు. డబ్బులు ఎవరికి ఇచ్చిండు? ఎందుకు లేవు? సీఎం అయి కూర్చున్న వరకల్లా అది అక్కడ లంకె బిందెలు ఉన్నాయని వచ్చినా కూర్చున్నా అని సీఎం పాలపాలన అంటున్నాడు. సీఎం పరిపాలన అట్లనే ఉంటుందా? లంకె బిందెలు తీసుకుని వచ్చినావు నువ్వు అక్కడ. ముఖ్యమంత్రిని కూడా దొంగను చూసినట్టు చూస్తున్నాను అని కూడా మాట్లాడుతున్నారు. అవును, మరి ఇప్పుడు ఏంటంటే మరి ఉన్నాయి కూడా అన్ని ఎత్తుకపోయి ఇప్పుడు ఆయన లోపల పెట్టుకోవడానికే కదా అన్ని కూల్చి అన్ని అనర్చకాలు చేసి ప్రభుత్వం నీ ఉద్ధరించేది ఏం లేదు ఆయన.